పరితాపం అంటే ఏంటిదట? విచారము, పశ్చాత్తాపము, దుఃఖము, విరక్తి, కోపముతో కూడినటువంటి బాధ, భయంకరమైనటువంటి బాధ. ఎందుకు బాధపడ్డాడు ఇంతకీ పౌలు గారు? ఇంతకీ ఆ పరితాపము అనేటువంటి పదానికి ఇంకా బైబిల్ గ్రంథంలో ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఎవరెవరు ఈ విధంగా బాధపడినటువంటి వారు ఎవరున్నారు అని ఒక్కసారి మనము జీవగ్రంథంలో ఆలోచిస్తే, ఒకప్పుడు పాత నిబంధనలో మోషే గారు బాధపడుతున్నాడు. ఏ విధంగా బాధపడుతున్నాడో చూడండి. నిర్గమకాండము గ్రంథము 32వ అధ్యాయము సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, అక్కడ సీనాయి కొండ మీద నుండి ఇక కిందికి వస్తున్నాడు. ఆయనను ఎదుర్కోవడానికి ఎవరు వెళ్ళారు చెప్పండి? గుర్తుందా? ఎవరట? ఎవరు అన్నారు ఇప్పుడు? అహరోను. ఆయనను ఎదుర్కోవడానికి ఎవరు వెళ్ళారో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. చాలా మంది అందరూ కూడా అహరోనే అంటారు, అహరోనే అంటారు. ఎదుర్కోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయనతో అంటున్నాడు, వారిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. చూడండి 32వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం ఒకసారి. మోషే రెండు పలకలను చేత పట్టుకొని, ఆ రెండు పలకలు ఎవరిచ్చారు, ఎవరికి ఇచ్చారు అంటే దేవుడు ఆ రెండు పలకలను మోషే గారికి ఇచ్చాడు. వాటిలో ఏం రాయబడిందో మనందరికీ కూడా తెలుసండి. 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు. ఆ పలకలు తీసుకొని మోషే కిందికి దిగుతున్నాడు. కిందికి దిగుతున్నటువంటి ఆ సమయంలో ఆ పలకలు ఇరుపక్కల కూడా వ్రాయబడినవి. ఆ పలకలు ఎవరు చేసినవి అంటే దేవుడు చేసినవి. ఆ పలకల మీద వ్రాయబడినటువంటి ఆ అక్షరాలు దేవుని చేతితో రాయబడినటువంటి అక్షరాలు. దేవుని చేతితో రాయబడినటువంటి అక్షరాలు మరలా మనం ఎక్కడ చూస్తామంటే మరొక ఘట్టంలో దానియేలు గ్రంథంలో చూస్తాం కదండి. దానియేలు గ్రంథంలో చూస్తాం. ఆ వ్రాత ఎవరి వ్రాత అంటే దేవుని యొక్క చేతి వ్రాత. అప్పుడు జరుగుతుంది ఇక సంభాషణ. చూడండి, ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ అంటున్నాడు. యెహోషువ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అంటున్నాడు. ఎవరు ఎదుర్కోవడానికి వెళ్ళారు ఇప్పుడు చెప్పండి? అహరోనా, యెహోషువనా? అందరికీ కూడా అందరు అదే అనుకుంటారు. ఆయనతో పాటు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఎవరు ఉండేటువంటి వారు అంటే అహరోనే ఉండేటువంటి వారు అని అనుకున్నారు అందరు. కానీ ఈ సందర్భంలో మోషేను ఎదుర్కోవడానికి ఎవరు వెళ్ళారు అంటే యెహోషువ వెళ్ళినప్పుడు యెహోషువ అంటున్నాడు, పాలెములో ఏం ధ్వని వినబడుతున్నది అంటే యుద్ధ ధ్వని వినబడుతున్నది. అయ్యా మోషే గారు, యుద్ధ ధ్వని వినబడుతున్నది అని అనడంతోనే మోషేతో అనగా అతడు అంటున్నాడు. ఎవరంటున్నారు? ఎవరు? మోషే అంటున్నాడు ఇక యెహోషువతో. ఏమంటున్నాడు? అది జయధ్వని కాదు, అది యుద్ధ ధ్వని కాదు. ఏ ధ్వని? అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది అనెను. ఏం ధ్వని వినబడుతుందట? సంగీత ధ్వని వినబడుతున్నది. ఆ సంగీత ధ్వనిలో ఎటువంటి విషయాలు వినబడుతున్నాయో చెబుతున్నాడు. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అసలైతే సీనాయి పర్వతము నుండి
మోషే దేవుని చేతి వ్రాతతో రాయబడినటువంటి 2 పలకలను తీసుకొని వస్తున్నప్పుడు యెహోషువ ఎదుర్కొన్నాడు. యెహోషువ అన్నాడు, వారిద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఇక తీరా వారిని సమీపించేసరికి వారు ఏ విధంగా ఉన్నారంటే దూడను చేసుకున్నారు. ఏం చేయాలి? అసలు వారు ఏ విధంగా ఉండాలి? మోషని ఎదుర్కోవడానికి ఏ విధంగా రావాలి? ఇప్పుడు రేపు ఎలక్షన్లు రాబోతున్నాయి. మున్సిపాలిటీ ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లలో నిలబడినటువంటి వారు విజయం పొందుకున్న తర్వాత, గెలుపు పొందుకున్న తర్వాత ప్రజలందరూ ఏ విధంగా ఎదుర్కోవడానికి వెళ్తారు? డీజేలతో, బ్యాండ్లతో, పూలదండలతో ఎదుర్కోవడానికి వెళ్తారు. మరి ఇక్కడ మోషే గారు సీనాయి పర్వతం మీదకి దేవునితో సహవాసము చేసి ఆయన ఇస్తున్నటువంటి పలకలను, 2 పలకలను తీసుకొని వస్తున్నప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఏ విధంగా ఎదుర్కోవాలి? ఏమండి, ఈరోజు ఇతర దేశాలకు వెళ్ళి వస్తున్నటువంటి వారిని ఎదుర్కోవడానికి ఎంతో ఆడంబరముతో ఫ్యామిలీస్ వెళ్తాయి. మరి ఇక్కడ సర్వలోకానికి న్యాయాధిపతి, సర్వలోకానికి సృష్టికర్త అయినటువంటి దేవదేవుని దగ్గర నుండి ఆ పలకలను తీసుకుని వస్తున్నటువంటి మోషేను ఎదుర్కోవడానికి ఎవరెవరు వెళ్ళాలి? ఏ విధంగా వెళ్ళాలి? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఉన్నారు? ఏమంటే ఇష్టానుసారంగా సంగీతములు పెట్టుకొని నాట్యము చేస్తూ ఒక దూడను తయారు చేసుకొని ఉంటున్నటువంటి ఆ దృశ్యాన్ని చూసినప్పుడు మోషే ఏం చేయాలి? మోషే మనస్సు, హృదయం ఏ విధంగా మారిపోయి ఉంటుంది చెప్పండి. ఈరోజు మన కుటుంబాల్లో కుటుంబపు యజమాని డ్యూటీకి వెళ్ళొచ్చేసరికి ఇంట్లో ఏ విధమైన వాతావరణం ఉండాలి? ఏ విధమైన వాతావరణం ఉండాలని కోరుకుంటాడు ప్రతి యజమాని. కుటుంబ యజమానురాలు చక్కగా వండి పెట్టి రెడీ చేయాలి. స్నానం చేసి రావడంతో కొన్ని వాటర్ ఇచ్చి ఏం చేయాలి? భోజనపు ప్లేటు అందించాలి. పిల్లలు చక్కగా చదువుకోవాలి, డిసిప్లైన్గా ఉండాలి. ఈ వాతావరణం ఉండాలని ప్రతి యజమాని, కుటుంబ యజమాని కోరుకుంటాడు. ఇది కాకుండా ఎక్కడి వాళ్ళక్కడే ఇష్టానుసారంగా వారి యొక్క ప్రవర్తన ఉంటే కుటుంబ యజమాని సంతోషపడతాడా, వేదన పడతాడా చెప్పండి? అనుకూలంగా లేనటువంటి ఆ కుటుంబంలో ఆ వాతావరణం చూసి ప్రతి యజమాని కూడా పరితాపం చెందుతాడు, కోపపడతాడు. చంపగలడా? చంపాలని ఆలోచన కలుగుతుందా? కలగదు. ప్రేమిస్తాడా ఉన్నటువంటి పరిస్థితిని బట్టి? ఇదే ఇక్కడ మోషే గారు కూడా కోపము, బాధ, పశ్చాత్తాపం, వేదనతో నిండిపోయి ఉన్నాడు మోషే. ఏమనాలి? దేవుని ప్రజలను ఏమనాలి? ఏమైనా అనగలడా అండి? ఒకే ఒక్క మాట అన్నందుకు మోషే దేనికి దూరం అయ్యాడు? పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి దూరం అయ్యాడు. ఎందుకు అంటే తన పిల్లలను ఏమాత్రం ఒక్క మాట కూడా నువ్వు అనడానికి వీల్లేదు. దేవుడు ఒప్పుకోడు. ఆయన ఏమంటాడంటే, నిన్ను ముట్టినటువంటి వాడు నా కనుగుడ్డును ముట్టినవాడు. అంటే అంత రోషము కలిగినటువంటి దేవుడు, అంత రోషము కలిగినటువంటి దేవుడు అనడానికి ఒప్పుకుంటాడా? ఒక్క మాట కూడా అనడానికి వీల్లేదు. కోపం వచ్చింది, కోపాన్ని ప్రదర్శించగలడా మోషే? ప్రదర్శించలేడు. అంతకుముందు మరి కోపం లేదా మోషేకు? ఒక వ్యక్తిని సజీవంగా చంపేశాడు. అంటే అటువంటి సకల విద్యలు కూడా నేర్చుకున్నటువంటి వ్యక్తి మోషే. ఏమి రానటువంటి వాడా? అన్నీ వచ్చి అన్నీ తెలిసి పరితాపముతో, కోపముతో, బాధతో, వేదనతో ఎదుర్కొన్నాడు ఆ పరిస్థితి. ఏం అందామన్నా అనలేము,
ఏం చేయాలన్నా చేయగలిగి ఉండి, అనగలిగి ఉండి, అనకుండా ఉండడమే బాధతో ఆ పరిస్థితిని చక్కదిద్దడమే పరితాపం. తప్పు చేసినప్పుడు పిల్లలను చావగొట్టచ్చా అండి? చావగొడతారా? కొడతారంతే, బుద్ధి రావడానికి. ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టగలరా పిల్లల్ని? తల్లిదండ్రులు తిడతారా అండి బూతులు? వరసైనటువంటి వారిని తిట్టినట్టుగా తిట్టగలరా? లోక సంబంధంగా తిడతారా? తిట్టొచ్చా? ఎందుకు తిట్టొద్దు? ఇప్పుడు తిట్టేటువంటి తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు, నేను విన్నా. ఇష్టం వచ్చినట్టు తిడతారు పిల్లల్ని తల్లిదండ్రులు. ఎంత భయంకరమో! అది తప్పు అనేటువంటి విషయము ఆ తల్లిదండ్రులకు తెలుసా అండి? భార్యను ఏ విధంగా తిట్టాలి, భర్తను ఏ విధంగా మందలించాలి, భార్యను ఏ విధంగా మందలించాలి భర్త, పిల్లల్ని ఏ విధంగా మందలించాలి అనేటువంటి విషయము ఈరోజు సమాజంలో ఎందరికో తెలియదు. తెలుసా? ఎందరికో తెలియదు. తెలుసుకోవాలి అంటే, నీకు తెలియాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదవాలి. 6వ అధ్యాయం చదవాలి. పిల్లలకు కోపం రేపకుండా, కోపం కలగకుండా వారిని దిద్దుబాటు చేయాలి. భార్యకు కోపము రాకుండా నువ్వు ప్రేమించి నువ్వు బుద్ధి చెప్పాలి. భర్తకు కోపము రాకుండా తనకు లోబడి, భర్తకు లోబడి భార్య మందలించాలి, దిద్దుబాటు చేయాలి. కానీ మనం ఏమంటాం చెప్పండి? నాకు గనుక కోపం వచ్చిందంటే నేనేం కాదు, ఎన్నిసార్లు చెప్పినా కానీ మనకు అర్థం కాదు వాళ్ళు మనిషి కాదని. అంతే కదా? నాకు కోపం వచ్చిందంటే నేనేం కాదు, నేను మనిషిని కాదు. ఓ ఇన్ని రోజులు మనిషివే అనుకున్నాం, మనిషి అనుకొని కాపురం చేసినాం, కానీ ఇప్పుడు తెలిసిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా మనకు అర్థమవుతలేదు. అంటే అటువంటి వాళ్ళతో మనం ఏ విధంగా ఉండాలి? ప్రేమించాలి. ఒక నిజ క్రైస్తవుడు, ఒక ఆత్మీయుడు తన కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఇక్కడ జరుగుతున్నది అదే. లేఖనం ఏమంటుంది అంటే, బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టు. నువ్వు కోపపడడానికి వీల్లేదు. కోపం వల్ల ఏం జరుగుతుంది అంటే పాపము జరుగుతుంది. నీ కోపాన్ని నువ్వు అదుపులో పెట్టుకోవాలి. అందుకనే పౌలు గారు ఏమంటారంటే, మనము నిగ్రహించుకునేటువంటి ఆత్మనే దేవుడు ఇచ్చాడు, కానీ నిగ్రహించుకోలేనటువంటి ఆత్మను మనకు దేవుడు ఇవ్వలేదు. ఒక నిజ క్రైస్తవుడు, ఒక యాజకుడుగా ఉన్నటువంటి ఈ క్రైస్తవ యుగంలో యాజకుడుగా ఉన్నటువంటి ఈ క్రైస్తవుడు ఏం చేయాలట? ఉన్నటువంటి ప్రళయాన్ని చూసి పరితాపముతో దేవుని పాదములను పట్టుకొని ఆ పరిస్థితిని చక్కదిద్దాలి. అంతేకాని దూషించడం కానీ, వారిని నిందించడం కానీ ఏమాత్రం కూడా చేయడానికి వీల్లేదు. ఇక్కడ మోషే పరితాపము చెంది కోపముతో వారిని కాపాడాడు, ఆ ఉగ్రత నుంచి వారిని కాపాడాడు. ఇంకను మరొక విషయం చూద్దాం. 2వ పేతురు గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం అండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము దయచేసి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత, ఏమండి, దుర్మార్గుల యొక్క కామ వికారమైనటువంటి నడవడిక ఎంత పెయిన్ ఉంటుంది చెప్పండి, ఎంత బాధ ఉంటుంది. ఆపకుండా మాట్లాడితే ఏమంటాం మనం? ఏంద్రా బాబు, వీడు పెద్ద సోదిగాడు ఉన్నట్టున్నాడు, నా దగ్గర నుంచి ఎప్పుడు వెళతాడని ఎదురు చూస్తాము, లేకపోతే మనమన్నా ఎప్పుడు బయటికి తప్పించుకుందామని చూస్తాం. అంతకంటే భయంకరమైనటువంటి వ్యసనం ఇది. లోతు ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నాడు. స్త్రీలు వారి యొక్క
స్వాభావికమైన ధర్మమును మర్చిపోయారు. పురుషులు వారి యొక్క స్వాభావికమైన ధర్మమును మర్చిపోయి హోమోసెక్సువల్కు అలవాటు పడ్డారు. భయంకరమైన అటువంటి విషయమును గురించి పేతురు గారు మరలా జ్ఞాపకం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణతో చెబుతూ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి ఎంత భయంకరమైనదో. ఎంత భయంకరమైనదండి. చెబితే విననటువంటి వారిని గూర్చి ఎంత బాధపడతాం మనం. భయంకరంగా బాధపడతాం. అయ్యో అర్థం చేసుకోలేడే, ఇన్ని సంవత్సరాలు అవుతుంది, నా ఆరోగ్యం బాగోలేకపోయినా ఇంతగా పనిచేస్తున్నప్పటికీ కూడా అర్థం చేసుకోలేనటువంటి మనుషులతో నేను ఎంతకాలం బ్రతికేది అని కోపం వస్తుంది, బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది, చచ్చిపోవాలనేటువంటి ఆలోచన కూడా కొన్నిసార్లు కలుగుతుంది. అయినా కానీ భరిస్తూ ఈ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళుతూ ఉంటాం. ఆ విషయము లోతు గారిలో మనం చూస్తాం. లోతు గారు మంచివారా చెడ్డవారా చెప్పండి. ఈ విషయము పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేంత వరకు ఎందరో ఆత్మీయులకు వెలగలేదు. ఆయన చెడ్డవాడు అనుకున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతు అన్నాడు. బహుబాధపడినటువంటి ఆయన బాధతో ఏం చేశాడో తెలుసా? ఆదికాండములో మనం చూస్తాం 19-20 అధ్యాయములలో దేవదూతలు తన ఇంటికి వచ్చినప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి వారందరూ కూడా తన ఇంటి మీద పడ్డారు. కొత్త వారెవరు? వారితో మేము కలవాలి, వారితో మేము కలిసి బ్రతకాలి అంటే నాన్న లేదు, వారిని మీరు ముట్టడానికి వెళ్ళలేదు, కావాలంటే నా కూతుళ్ళు ఉన్నారు నేను పంపిస్తాను బయటికి తీసుకెళ్ళండి అన్నాడు. అంటే ఎంత సాహసం చూడండి, ఎంత సాహసంతో కూడినటువంటి త్యాగం చూడండి. అటువంటి బాధను అనుభవించాడు లోతు. అంత భయంకరమైనటువంటి బాధను అనుభవించాడు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు ఆయనంటే నీతిమంతుడగు లోతును తప్పించెను అంటున్నాడు. లోతు నీతిమంతుడు, అనీతిమంతుడు కాదు లోతు. అటువంటి బాధ ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉన్నాడు. అటువంటి వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటినన్నింటినీ బట్టి వినిన వాటినన్నింటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినం, ఒక్కరోజు కాదండి, ఒక్క దినం కాదు. మనం అంటాం ఇంకెన్ని రోజులు నీతోటి, ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకెంతకాలం నీతో బాధపడాలి, నీకు బుద్ధి రాదా అంటాం. అంతే కదండి. నీ వ్యసనము మారవా, నీ నోటిని అదుపులో పెట్టుకోవా, నీ ఆలోచన విధానమును నువ్వు దిద్దుబాటు చేసుకొనవా అంటాం. ఎన్ని రోజులకు? సంవత్సరానికే, 2 సంవత్సరాలకే, కొంతకాలానికే. ఎన్ని సంవత్సరాలు భరించాలండి ఇంతకీ? అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి సమాధానం. పేతురు అంటాడు, అయ్యా ఎన్ని సంవత్సరాలు భరించాలి, ఎన్ని సంవత్సరాలు ప్రేమించాలి? ఒక్కసారా? 2 సార్లా? ఉప్పు కారం తినేటువంటి వాడు, బుద్ధి ఉన్నటువంటి వాడు 3 సార్ల కంటే ఎక్కువ క్షమించడు అంటాం మనం. అంతే కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని సమాధానం చెప్పారో తెలుసా పేతురు గారికి? అయ్యా ఒక్కసారా, 2 సార్లా, 3 సార్లా అంటే నాన్నా లేదు, 77 మార్లు నువ్వు క్షమించాలి అన్నాడు. అంటే ఒక్క జీవితకాలం, 77 ఏళ్ల వరకు ఒక జీవితకాలం నువ్వు భరించాలి. ఇదిగో సాక్ష్యాధారం. భరించినటువంటి నీతిమంతుడగు లోతును గురించి దేవుడు పేతురు గారి ద్వారా చెబుతున్నాడు. దినదినము
వారి యొక్క అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. మన మనసు బాధపడుతున్నప్పటికీ కూడా భరించి వారిని ఎదుర్కొన్నాడు, వారితో కలిసి బ్రతికాడు. ఎంత బాధ ఉంటుంది చెప్పండి అప్పుడు. లోతు ఎంత వేదన పడి ఉండాలి, ఎంత పరితాపమును కలిగి ఉండాలి. కోపము ఒకవైపు, బాధ ఒకవైపు, పశ్చాత్తాపం ఒకవైపు, వేదన ఒకవైపు, ఇవన్నింటినీ కూడా అణుచుకొని 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 బ్రతుకును జీవితాన్ని కొనసాగించాడు. అదే పరితాపం. ఇక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ దశలో ఏ పరిస్థితిలో ఉండి సమాధానం చెబుతున్నాడో చూడండి. ఆ మంచి విలువైన ఎంతో గొప్ప ఆ విషయాన్ని ఒక్కసారి చూద్దామండి. అనేక సార్లు చూసాం. మార్కు గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో ఎన్నోసార్లు మనము సువార్తల్లో ఈ ఘట్టాన్ని మనం చూసాం. మన కన్నులు ఆయన అంటున్నాడు. దానికి ముందు వారు ఏ ప్రశ్న వేస్తున్నారో చూడండి ఒక్కసారి. వారు అంటున్నారు 3వ వచనం నుంచి ఒక్కసారి అమ్మా. ఆయన నీవు లేచి మధ్యన నిలువమని ఊచ చెయ్యగల వానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణ రక్షణ ప్రాణ హత్య ధర్మమా. ఒక రెఫరెన్స్ లో, ఒక ప్రింట్ లో ఈ విధంగా కూడా ఉంటది. ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని వారిని ఆ సమాజం అడిగాడు. ఇంతకీ వారు ఎటువంటి ఆలోచనతో ఉన్నారో చూడండి. మొదటి వచనములో మనం చూసినట్లయితే సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలననియు విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. వారు ఎక్కడికి వెళ్ళిన వారి యొక్క ఆలోచన అదే కదండి. ఇప్పుడు కూడా మనం అనేకులలో మనం ఈ వ్యక్తిత్వాన్ని చూస్తూ ఉంటాం. కూర్చున్నా తప్పంటారు, నిలబడ్డా తప్పంటారు కదా. మాట్లాడితే ఏం మాట్లాడతాను అంటారు. అంత రివర్సే వాళ్ళు, మొత్తం రివర్సే. అన్నం పెట్టిన మరి తినడానికి రా అంటే చేతులు కడుక్కోకుండానే తినడానికి రమ్మంటావా? మరొకసారి చేతులు కడుక్కొని రా అన్నం పెట్టినా అంటే నాకు తెలియదా? చేతులు కడుక్కోకుండానే అన్నం తింటాడా? అంత బుద్ధి లేనివన్నా నేను? ఎట్లకేలకు తప్పు పట్టాలంతే. ఇటువంటి వ్యక్తిత్వము మనలో ఎంత మాత్రం కూడా ఉండడానికి వీల్లేదు. ఎందుకు అంటే సమాధానం కలిగి ఉండాలి. సమాధాన పరుచువారు ధన్యులు వారు ఎవరట? నీకు సమాధానం లేకుండా నువ్వు తప్పులు పడుతున్నావు అంటే నువ్వు దేవుని యొక్క పూర్తి చేయాలి. మీరే మనం దేవుని యొక్క పిల్లలము కాదు. సమాధానం కావాలి. సమాధానం కొరకు మనం పోరాటం చేయాలి, తప్పులు వెతకడానికి కాదు. ఇక్కడ వారు అదే వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసి అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, విశ్రాంతి దినమున స్వస్థపరచడము ధర్మమా, స్వస్థపరచకుండా ఆగిపోవడం ధర్మమా? ఏది నిజమైనది, ఏది చేయాలి, ఏ విధంగా చేయాలి అని వారిని ప్రశ్నించిన తర్వాత అప్పుడు ఇక 5వ వచనములో మనం చూసినట్లయితే ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో ఏమండి వారి యొక్క హృదయ కాఠిన్యమునకు భయపడి ఏం చేస్తున్నాడట? కోపముతో వారిని కలియచూచి అంటాడు. ఏమనాలి?
ఏమైనా అనగలడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అనలేడా అండి? శక్తి లేనటువంటి వాడా? కాదు, అన్నీ కలిగినటువంటి వాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అటువంటి ఆయనకు ఏం చేశారు? కోపాన్ని కలిగించారు. అప్పుడు ఆయన స్పందన ఏ విధంగా ఉన్నది, ఆయన ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాడు అంటే, వారి యొక్క హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, దుఃఖము ఒకవైపు, కోపము మరొక వైపు. ఈ రెండో ఒకవైపు అయితే ఇంకా ఏం చేస్తున్నాడో చూడండి, వారిని కలియజూచి అంటాడు. కలియజూడడం అంటే చెప్పండి. కొంతమంది కింది నుండి మీ దాకా చూస్తూ ఉంటారు కదా, అది ఒక రకమైనటువంటి చూపు. కోపముతో, దుఃఖముతో, బాధతో వారిని కలియజూచి ఆ వ్యక్తితో చెబుతున్నాడు, నీ చేయి చాపు నాన్న, నీ చేయి చాపు. అప్పటికి తన కోపాన్ని, తన దుఃఖాన్ని, తన హృదయంలో ఉన్నటువంటి బాధ అంతటిని కూడా అణుచుకొని మేలు చేస్తున్నాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒక వ్యక్తిని బాగు చేస్తున్నాడు, మేలు చేయడానికి ఆయన ఆరాటపడుతున్నాడు. పరితాపము అనేటువంటి పదాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇప్పటికి 3 సందర్భాలను మనము ధ్యానం చేశాం. మోషే, ఏమండి, సకల విద్యలను నేర్చుకున్నటువంటి ఆయన, అన్నీ తెలిసి అన్నీ చేయగలిగి ఉండి ఏది ప్రదర్శించకుండా వారి యొక్క ప్రాణాలు కాపాడబడడానికి ఆయన తీసుకున్నటువంటి చర్య మోషే. లోతు వారి యొక్క కామ వికారయుక్తమైనటువంటి క్రియలను భరించాడు జీవితకాలం, ఒక జీవితకాలం. పరితాపం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని దగ్గరికి వచ్చి ప్రతి దగ్గర కూడా తప్పుపడుతున్నప్పటికీ కూడా కోపముతో, దుఃఖముతో వారిని కలియజూసి కోపాన్ని ప్రదర్శించకుండా మేలు చేస్తున్నాడు. అంటే మేలు చేసేటువంటి వారు భరిస్తారు, కోపాన్ని ప్రదర్శించరు. ఏమండి, ఇంతకీ ఇప్పుడు ఇక్కడ అపోస్తల కార్యముల గ్రంథము మనము చదువుకున్నటువంటి ఆ మాట దగ్గరకు వచ్చేద్దామండి. మూల మాట వద్దకు వచ్చేద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనము మనం చదువుకున్నాం. ఇంతకీ పౌలు గారి యొక్క వ్యక్తిత్వం ఏంటిదండి? అసలు పౌలు గారి యొక్క వ్యక్తిత్వం ఏంటి అంటే, ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, అనేకులను కాపాడడానికి వారు బలహీనులైతే ఆయన కూడా బలహీనుడుగానే మారిపోతాడు. వారిని కాపాడడానికి వారు ధర్మశాస్త్రము కలిగినటువంటి వారైతే నేను కూడా ధర్మశాస్త్రము కలిగినటువంటి వాణ్ణే, నేను మీ వాణ్ణి అంటాడు. ఏమండి, వారు బలవంతులైతే నేను కూడా బలవంతున్నే దేవుని యందు అంటాడు. అది ఆయన యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వం. ఇంకా మనం రెఫరెన్స్లో చూసుకోగలిగితే ఒక్కసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన పడేటువంటి తపన గురించి మనం ఒకసారి ఆ మాటలో జ్ఞాపకం చేసుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం, ఎవడైనను బలహీనుడాయన, నేనును బలహీనుడను కానా?
ఎవరైనా బలహీనులా? నేను బలహీనుడిని కాదా? నేనేమైనా పెద్ద బలవంతున్నా? నేను బలహీనుణ్ణే. ఎందుకు అంటే నిన్ను దేవుని కొరకు సంపాదించాలి. కొన్నిసార్లు మనం కూడా అంటాం, నేను సచ్చిన అబద్ధం ఆడను, అమ్మతోడు అంటాం. అవునా కదా? అంటే మనం అబద్ధం ఆడమా? అంటే మనకు తెలియకుండా అనేక సార్లు జరిగిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, వారిని సంపాదించడం కోసము ఎవడైనా బలహీనుడు ఆయన. మీరందరూ బలహీనులా? నేను కూడా గొప్పవాడిని, అంత బలవంతుని ఏం కాదు, నేను పెద్ద జ్ఞానవంతుని ఏం కాదు, నేను జ్ఞానహీనునే, నేను బలహీనునే అని వారి మధ్యకు వెళ్ళి వారితో సహవాసము చేసి వారిని దేవుని కొరకు సంపాదిస్తాడు. ఎవడైనను బలహీనుడాయన, నేనును బలహీనుడను కానా? ఎవడైనను తొట్టు పడినా నాకును మంట కలగదా? ఎవరైనా తప్పిపోతే నాకు మంట కలగదా? నాకు బాధ కలగదా? నాకు వేదన కలగదా? ఎందుకు వారు ఆ విధంగా తప్పిపోయారు అని వేదన నాకు కలగదా అనేటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి పౌలు గారు ఇక్కడ పరితాపం చెందుతున్నాడు. ఎందుకు పరితాపం చెందుతున్నాడో స్పీడ్గా వెళదాం, టైం దగ్గర పడింది. ఇప్పటి వరకు మీరు టైం చూసుకోలేదా? ఇప్పుడు ఇక రండి. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొనుచుండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. అతనిలో మంట, భయంకరమైనటువంటి బాధ, భయంకరమైనటువంటి వేదన, ఇవన్నీ కలుగుతున్నప్పటికీ కూడా ఆయన ఏం చేయలేకపోతున్నాడు. ఏం చేస్తున్నాడో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఏథెన్స్లో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గరికి పోయి, జ్ఞానులందరి దగ్గరికి పోయి డిస్కస్ చేస్తున్నాడు, చర్చిస్తున్నందుకు ఆయన మీద కొన్ని పడ్డాయి. ఏం పడ్డాయో తెలుసా? ఏమన్నారు? నువ్వు వదురుబోతువు అన్నారు. ఎంతసేపు కూడా వాగడం తప్ప నీకేం తెలియదు అన్నారు. ఇంకేమన్నారో తెలుసా ఆయనను? ఏమండి, ఇంకా ఆయనను ఏమన్నారో తెలుసా? భయంకరమైనటువంటి మాట అంటారు. చూడండి 18వ వచనం చివరిలో కొందరు ఏమన్నారంటే, ఈ వదరుబోతు చెప్పునది ఏంటి అన్నారు. మరికొందరు ఏమన్నారో తెలుసా? ఇతడు అన్య దేవతలను పరిచయం చేస్తున్నాడు, దేవతలను పరిచయం చేస్తున్నారు అన్నారు. అన్య దేవతలను ప్రచురం చేస్తున్నారు అన్నారు. 19వ వచనంలో చూడండి, నీవు చేయుచున్న నూతన బోధ ఎట్టిదో మాకు చెప్పు అన్నారు. అంటే ఒక కొత్త బోధ చేస్తున్నాడు పౌలు అన్నారు. ఇంకేమన్నారో చూడండి. అసలు వారి యొక్క వ్యక్తిత్వం గురించి మనం ఆలోచన చేసినట్లయితే వారి వ్యక్తిత్వం ఏ వ్యక్తిత్వమో తెలుసా? 21వ వచనం, ఏథెన్సు వారందరూ ఇక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతిని చెప్పుటయందు వినుటయందును మాత్రమే తమ కాలమును టైంపాస్ చేసేటువంటి వారు. కొత్త విషయాన్ని వినాలి, కొత్త విషయాన్ని, క్రొత్త పరిసరాలను చూడాలి, టైంపాస్ చేయాలి, ఈ జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. ఈరోజు ఈ తరానిది కూడా అదే. డబ్బు బాగా సంపాదించాలి. ఎట్లా సంపాదించాలి తెలుసా? ఈరోజు కష్టపడాలి, రేపు కోట్లు సంపాదించాలి, కోట్లు రావాలి, ఇన్స్టంట్గా జరిగిపోవాలి. తెల్లవారేసరికల్లా పరిస్థితులు అన్నీ మారిపోవాలి. ఈ విధంగా మారిపోయిన తర్వాత ప్రపంచం అంతా కూడా తిరగాలి. ప్రపంచంలో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులన్నీ కూడా నేను అనుభవించాలి. ఇటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి వారు వీరు. వారు ఏమంటున్నారో తెలుసా? నువ్వు చెప్పే విషయం ఏంటిదో ఉన్నదో మాకు చెప్పు, మేము వింటాం. ఎంత వెటకారంగా మాట్లాడుతున్నారో ఇక్కడ వారు.
నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు, నువ్వు చెప్పే కొత్త బోధ మాకు చెప్పు, మేము వింటాం అని అంటున్నారు. అప్పుడు తన బాధను, తన వేదనను ఏ విధంగా చెబుతున్నాడో చూడండి. ఇక 22వ వచనం. పౌలు వారి మధ్య నిలిచి చెప్పినదేమనగా అని ప్రారంభించి, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో మంచి భక్తి కలిగినటువంటి వారు. మీరెవరో తెలుసా? మంచి భక్తి కలిగినటువంటి వారు. మీరు మంచి భక్తి కలిగినటువంటి వారని నాకు అర్థమైంది. ఎక్కడ? మీ పరిసరాలను, మీ ప్రాంతాలన్నింటినీ కూడా తిరిగిన తర్వాత నాకేం అర్థమైంది అంటే, మీరు మంచి భక్తి కలిగినటువంటి వారు, మీరు చాలా మంచివారు. కానీ ఒక బలిపీఠం మీద ఒక పదం రాయబడింది. ఆ పదం ఏంటిది అంటే, ఆయన చెబుతున్నాడు, నేను సంచరించుచు మీ దేవత ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడింది. ఆ విషయమే మీకు తెలియజేస్తున్నాను అన్నాడు. మీకు ఇప్పటి వరకు తెలియనిదేదో ఆ విషయమును నేను మీకు తెలియజేస్తున్నాను అని తన బాధ అంతటిని కూడా చెప్పాడు. చెప్పడానికి, ఆ విషయం చెప్పడానికి, వారికి రక్షణ సువార్తను ప్రకటించడానికి ఎంత ఓర్పు కావాలండి? ఒక మంచి విషయాన్ని అర్థం చేయించడానికి ఎన్ని నిందలను ఎదుర్కోవాల్సి వచ్చింది పౌలు గారు. వదరబోతన్నారు, సోది అన్నారు, కొత్త బోధ అన్నారు, అన్య దేవతలను పరిచయం చేస్తున్నారు అన్నారు. ఈరోజు మనది కూడా అదే పరిస్థితి కదా. ఈరోజు మనది కూడా ఏం పరిస్థితి? మన కుటుంబాన్ని దిద్దుబాటు చేసుకోవాలంటే, అభివృద్ధి చేసుకోవాలంటే ఎన్నో అవమానాల గుండా, ఎన్నో నిందల గుండా ప్రయాణం చేయాలి. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలంటే నీకేం కావాలి? ఈరోజు కోపం కావాలి, విసుగు కావాలి, ఈర్ష్య కావాలి కదా, నిందలు కావాలా? కాదు. వాటన్నింటినీ కూడా నువ్వు అనుభవించాలి. అనుభవిస్తేనే కానీ నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేవు. మరి సువార్తను ప్రకటించాలి అంటే పౌలు గారు ఎన్ని అనుభవించాడు? అనుభవించిన తర్వాత వారు ఎటువంటి వ్యంగ్యమైనటువంటి పదజాలాన్ని ఇక్కడ వాడినప్పటికీ కూడా పౌలు గారు ఓర్పు కలిగి, మీకు తెలియబడని దేవునికి అని మీరు రాసుకున్నారు ఆ బలిపీఠం మీద, నేను అదే మీకు ప్రకటిస్తున్నాను అని చెప్పాడు. ఆ విషయం రావడానికి, ఆ పరిస్థితి రావడానికి ఎంత క్షోభను అనుభవించాడు, ఎంత పరితాపాన్ని అనుభవించాడు. నీవు నేను మనమందరం కూడా అనుభవించాలి. వద్దు ఇక జీవితం, ఈ కుటుంబం వద్దు, ఈ మనిషి వద్దు, ఈ పరిస్థితులు వద్దు, ఈ సుఖాలు వద్దు, ఈ కష్టాలు కూడా నాకొద్దు అని నువ్వు అనడానికి వీల్లేదు. నువ్వు ఎంత మాత్రం కూడా అనడానికి వీల్లేదు. అనేక శ్రమలను మనము పొందిన మీదట పరలోకమునకు చేరుతామన్నారు పౌలు. అనేక శ్రమలను పొందిన మీదట మనము నిత్య జీవంలోనికి వెళతాము. ఊరికే ఏ బాధ, ఏ కష్టము, ఏ వేదన లేకుండా ఎవరం కూడా వెళ్ళేటువంటి ప్రసక్తి లేదు, అవకాశం లేదు. నువ్వు నేను వెళ్ళాలి, చేరాలి అంటే ఏం చేయాలి? అనేక శ్రమలను భరించాలి, పరితాపము చెందాలి. నీ ప్రజలను నువ్వు కాపాడుకోవాలి అంటే నువ్వు పరితాపం చెందాలి. ప్రదర్శించడానికి వీల్లేదు. ఈరోజు నువ్వు ప్రదర్శిస్తున్నావా, పరితాపము చెందుతున్నావా? ఈరోజు మనం ఎవరం? మనకు కలిగేటువంటి ప్రతి స్పందనను కూడా ప్రదర్శించడం మనకు అలవాటైపోయింది. కోపాన్ని ప్రదర్శించడం అలవాటైపోయింది, విసుగును ప్రదర్శించడం అలవాటైపోయింది, మన వేదనను ప్రదర్శించడం అలవాటైపోయింది. ఇంకా ఏమంటారంటే, నువ్వు చెప్పకపోతే మాకే విధంగా అర్థమవుతుంది బాబు అని అంటున్నారు వ్యంగ్యంగా. ప్రతిదీ కూడా మనం చెబితేనే అర్థమవుతుందా అండి?
ఆలోచించండి, ఎంత లాజిక్గా మాట్లాడుతున్నారో ఈరోజు సమాజం. ప్రతిదీ చెప్పాలట, చెప్పకపోతే అర్థం కాదట. నీ రుచులను, నీ కోరికలను, నీ ఆశలను, నీ ఆలోచనలను దేవునికి ఎవరు చెప్పారండి? ముందుగా మనం అందరం కూడా పుట్టక ముందే మనకు ఏ రుచి ఇష్టమో, మన కన్ను ఏ రంగు చూస్తే ఇష్టపడి ఆనందపడుతుందో దేవునికి ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్పారా? అన్నీ రెడీ అయిపోయిన తర్వాత మనకు జననాన్ని ఇచ్చాడు, మనల్ని సృజించాడు. ఈరోజు బిడ్డ ఆకలి తల్లికి చెబుతుందా? ఏడిస్తే అర్థం చేసుకుంటుంది తల్లి, అవునా కదా? పిల్లలకు ఏ రుచి ఇష్టమో తల్లిదండ్రులకు పిల్లలు చెబితేనే తెలుసుకొని వండుతున్నారా? వారి ఆకలిని, వారి ఆలోచనను, వారి కోరికలను వారు చెప్పకుండానే తల్లిదండ్రులు తెలుసుకుంటున్నారు. మరి ఈరోజు చెబితే కానీ మాకు తెలియదు, నువ్వు ప్రదర్శించాలి అని లాజిక్గా మాట్లాడేటువంటి వారికి ఏం చెప్పేదండి? అంటే వారు ఎవరో మీరు ఆలోచించాలి. ఈరోజు నువ్వు పరితాపం చెందాలి కానీ ప్రదర్శించడానికి వీల్లేదు. నువ్వు ఎక్స్పోజ్ చేయడానికి అవకాశము లేదు. ప్రతి బాధను, ప్రతి వేదనను నువ్వు భరించాలి. నీ కుటుంబము మేలు పొందుకోవాలి అంటే ఏం చేయాలి? ప్రదర్శించడానికి వీల్లేదు. నీ కోపాన్ని, నీ విసుగును ప్రదర్శించడానికి వీల్లేదు. నీ కష్టాన్ని కూడా ప్రదర్శించడానికి వీల్లేదు. వారు చూసి అర్థం చేసుకుంటారు. వారికి మేలు కలగాలి అంటే, ప్రజలకు మేలు కలగాలంటే నువ్వేం చేయాలి? ఇదిగో పౌలు గారు పరితాపం చెందాడు. ఈరోజు దేవుడు మన ముందు ఉంచుతున్నటువంటి విషయం, నువ్వు పరితాపముతో, దుఃఖముతో దేవుని పాదములను ఎప్పుడైతే పట్టుకుంటావో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జనాంగాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, గొప్ప రక్షణను అనుగ్రహిస్తాడు. అటువంటి మహాకృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్.